నమస్కారం. సుప్రభాత ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. భవిష్యత్తులో మూసీ నది ద్వారా ప్రజలకు స్వచ్ఛమైన నీరు, మూసీ పేరును పిల్లలకు పెట్టుకునేలా ప్రక్షాళన ఉంటుందన్న సీఎం. ప్రజల కష్టాలు బాధలకు ముగింపు పలికేలా కొత్త రెవెన్యూ వ్యవస్థ, సామాన్యులకు సేవలను అందుబాటులోకి తెస్తామన్న సర్కార్. రుణమాఫీ గురించి ప్రధాని మోదీ వ్యాఖ్యలపై స్పందించిన సీఎం. 2 లక్షల లోపు పూర్తిగా మాఫీ చేశామని ఎక్స్ వేదికగా స్పష్టీకరణ. రుణమాఫీపై సీఎం తప్పుదోవ పట్టిస్తున్నారన్న హరీష్ రావు. 31 రకాల షరతులతో చాలా మందిని దూరం చేశారని ధ్వజం. విద్యుత్ ఉచితంగా ఇస్తే బీజేపీ తరఫున ప్రచారం చేస్తా, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లో అందించాలని ప్రధానికి కేజ్రీవాల్ సవాల్.